బ్యాక్ టు న్యూస్. బోరుబావుల నుంచి చిన్నపిల్లలను రక్షించేందుకు విశాఖకు చెందిన యువకుడు ఓ పరిష్కారం కనుగొన్నాడు. హైటెక్ మెరైన్ కంపెనీ పేరుతో బోర్వెల్ రెస్క్యూ సేవింగ్ మెకానికల్ ఎక్విప్మెంట్ యంత్రాన్ని తయారు చేశాడు. చిన్నారుల ప్రాణాలను ఆ యంత్రం ఎలా కాపాడుతుంది, ఏ విధంగా బోరుబావు నుంచి పైకి తీసుకొస్తుందో ఓసారి చూద్దాం. బోరుబావులు చిన్నారుల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. యజమానుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఎన్నిసార్లు ఇలాంటి ప్రమాదాలు సంభవించినా బోరు వేశాక మూత వేయట్లేదు. దీంతో అభం శుభం తెలియని చిన్నారులు నోర్లు తెరుచుకున్న బోరుబావుల్లో పడాల్సి వస్తోంది. ఈ బోరుబావి సమస్యలకు గాజువాకకు చెందిన హేమంత్ రాజ్ అనే యువకుడు మంచి పరిష్కారాన్ని కనుగొన్నాడు. హేమంత్ మెకానికల్ డిప్లొమా చేశారు. అనంతరం మెరైన్ ఇంజనీర్గా పనిచేశాడు. దాదాపు 18 నెలలు శ్రమించి 6 లక్షల రూపాయలతో ఈ బోర్వెల్ రెస్క్యూ సేవింగ్ మెకానికల్ ఎక్విప్మెంట్ యంత్రాన్ని తయారు చేశాడు. ఈ యంత్రం సహాయంతో ఎంత లోతున ఉన్న పిల్లలనైనా ఈజీగా పైకి తీసుకురావచ్చని చెబుతున్నాడు. ప్రమాదం సంభవించిన 20 నిమిషాల్లోనే వారిని రక్షించవచ్చంటున్నాడు. ఈ యంత్రం ఎలా పనిచేస్తుందో పిల్లలకు అర్థమయ్యే రీతిలో ప్రాక్టికల్గా అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో చైతన్య స్కూల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా చేవేలలో 1.5 years బ్యాక్ చిన్నారి మీనా బయటికి తీసుకురాలేకపోయిన సంఘటన నేను చూసి చలించి ఈ ఎక్విప్మెంట్ తయారు చేయాలని చెప్పి నేను నిశ్చయించుకున్నాను. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు 18 నెలల్లో ఇంక వేరే ఎటువంటి పని లేకుండా కంప్లీట్లీ దీని మీదే నేను ఉండి ఒక 5.5 లక్షల వరకు ఖర్చు పెట్టి నా సొంత డబ్బులు నేను ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ని ఈ స్టేజ్ వరకు తీసుకురావడం జరిగింది. ఇందులోకి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేయడానికి పట్టే టైం కూడా చాలా తక్కువ టైము, ఒక 10-15 నిమిషాల్లో ఎస్టాబ్లిష్ మొత్తం అంతా చేసేయచ్చు. అలాగే మన ఆపరేషన్ మొదలుపెట్టిన వితిన్ 15 to 20 minutes లోపు మన బ్రేబీని మన అండర్లోకి మిషన్ అండర్లోకి తీసుకొచ్చేయచ్చు. దేశంలో ఉన్న ప్రతి ఫైర్ స్టేషన్లో ఈ యంత్రాన్ని ఉంచాలని హేమంత్ కోరుతున్నాడు. ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తే ఈ యంత్రాన్నే మరింత మెరుగ్గా చేస్తానని చెబుతున్నాడు. నా మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇటువంటి ఎక్విప్మెంట్ ప్రతి ఫైర్ స్టేషన్లో ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఫైర్ స్టేషన్లో ఇటువంటి ఎక్విప్మెంట్ ఇన్బిల్ట్ ఫైర్ ఇంజిన్తో పాటు ఉన్నట్లయితే ఎక్కడన్నా సంఘటన జరిగిన కొన్ని నిమిషాల్లోనే కొన్ని నిమిషాల్లోనే అది ఫైర్ ఇంజిన్ అక్కడ చేరుకొని ఆ చిన్నారిని కాపాడొచ్చు అనేది నా మెయిన్ అంబిషన్ అది. 10 మందికి పనికొచ్చే ఇలాంటి పరిశోధనల్ని అభినందించాల్సిందేనని రీజనల్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. అయితే ఈ యంత్రంలో కొన్ని లోపాలు సూచించామని వాటిని సరిచేసిన తర్వాత ఈ యంత్రాన్ని కొనుగోలు చేస్తామన్నారు. హేమంత్ రాజు చాలా చక్కగా దీన్ని తయారు చేసి మనకి ఈరోజు డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ డెమాన్స్ట్రేషన్లో మనకి బోర్వెల్ రెస్క్యూ ఎక్విప్మెంట్ వితిన్ 20 secondsలోనే బేబీని సేఫ్గా బయటికి తీసుకురావచ్చు అనేది మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మన ఇండియాలో ఇటువంటి పరికరాలు ఎక్కడా లేవు. మేము కూడా ఈ ఎక్విప్మెంట్ని మేము కూడా ప్రొక్యూర్ చేయాలని ఇతని దగ్గర నుంచి మేము ఆర్డర్ తీసుకోవాలని కూడా మేము కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా దీన్ని NDRF వాళ్ళకు కూడా ఈ డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. హేమంత్ పనితనం చూసిన వారంతా అతన్ని అభినందిస్తున్నారు. పిల్లల ప్రాణాలు రక్షించేందుకు మరిన్ని ప్రయోగాలు చేయాలని కోరుతున్నారు.